కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు. బాయ్స్ హాస్టల్ నారాయణపురం గారి ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం చేయడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి గారి సజన్ కుమార్ గారిని ఆసనం కావాల్సిందిగా ఇక్కడనే స్థానికంగా నిర్వీగా పనిచేసినటువంటి చౌటపల్లి నారాయణపురంలో పనిచేసినటువంటి వెంకటేశ్వర్లు జీవి గారిని ఆసనం కావాల్సిందిగా మన జగన్మోహన్ రావు గారి స్నేహితులైనటువంటి శ్రీ శరత్ చంద్ర మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా, అదేవిధంగా వారి ప్రేమితుడు ఎప్పుడు వెన్నుదాన్ని ఉండేటువంటి బి రవీందర్ రెడ్డి ఎక్స్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని వేదికను అలంకరించవలసిందిగా, రాష్ట్ర గారి ఇంకో ప్రియ మిత్రుడు డిఆర్డిఏ ఏపీఓ శరత్చంద్రారెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా ఈరోజు సన్మానం స్వీకరించినటువంటి ఆ దంపతులు నా జగన్మోహన్ రావు సారు వాళ్ళ మేడం గారిని ఆసనం కావాల్సిందిగా. ఈ కార్యక్రమానికి అసలు మూల బిందువు అయినటువంటి నా రాజుగారి మాతృమూర్తిని వేదికను ముఖ్యంగా అసలు ఎంతో మంచిగా సంతోషంగా చాలా అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి ఈ ఉద్యోగ విరమణని ఈ కరోనా అనే ఒక భూతం ద్వారా మనం కొంచెం దాన్ని దాచుకుంటూ చెప్పుకునేటట్టుగా లేకుండా విధంగా చేసుకోవడం కొంచెం బాధగా అనిపిస్తుంది. అయినప్పటికీ అది ఏమన్నా కానీ టైం టు టైం ఏ టైంకి అది జరగవలసింది కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తానే ఆయన వద్దని కూడా అన్నాడు. మిమ్మల్ని అందరూ బాధ పెట్టినట్టు అన్నాడు. అయినా కూడా నేను వదలకుండా నేను ఇప్పుడు రామన్నపేట ఇన్ఛార్జ్ ఏఎస్డబ్ల్యూగా ఉన్నా కాబట్టి నా పీరియడ్ ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతో బలవంతంతో అంటే అప్పుడు ఒప్పుకున్నాను. అయితే ఇక రాష్ట్రాలు ఇంతకుముందు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువ అక్కడ ఏరియాలో చేసిండు, సూర్యాపేట మిర్యాలగూడ అటు ఏరియాలో చేసిండు. ఇక్కడ మాత్రం కొత్తగా ఈ 2 సంవత్సరాలు దాటింది. అప్పటి నుంచి అంతవరకు సేమ్ బ్యాచ్ ఇద్దరం ఒకటేసారి అపాయింట్మెంట్ అయినాము. 1985లో నవంబర్లో వచ్చినాము. ఇక్కడికి మాత్రం 2 ఇయర్స్ క్రితం ఇక్కడికి వచ్చిండు. అక్కడి నుంచి ఇక నాకు అంతకుముందు కూడా క్లోజ్ కాబట్టి ఆ అనుబంధంతో మేము ఇద్దరం ఉన్నాము. ఇప్పుడు రాస్తారు నిజంగా ఉద్యోగ విరమణ చేస్తున్నట్టు కొంచెం బాధ అనిపిస్తుంది. అతనికి ఇంకా యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పటికి కూడా అతనికి చాలా చదువు చెప్పాలి, పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి, అన్ని చేయాలని ఇప్పటికీ రోజు అంటే ఎక్స్టెన్షన్ అయితే ఇంకా బాగుండు, నాది ఇంకా ఉన్నది అని కొంచెం బాధతో కూడా చెప్పడం జరిగింది. అయినా తప్పదు ఇక అది పుట్టడం గిట్టడం కాదన్నట్టు, పుట్టడం గిట్టడానికి అన్నట్టు ఈ ఉద్యోగం ఎక్కినప్పుడు కంపల్సరీ దిగవలసిందే. ఇంకా 2 రోజులు ఉంటే బాగుంది కానీ అది గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి జరిగిపోయింది. ఈ కార్యక్రమాన్ని మా బాస్ ముఖ్య అతిథిగా చేసినటువంటి సజన్ కుమార్ సార్ గారు నడిపించవలసిందిగా కోరుతున్నాను. భాస్కర్ అక్కడ బెంచ్ గిట్లు ఉందా? ఉద్యోగ విరమణ సభకు చేసిన పెద్దలకు ఆఫీసర్ వెల్ఫేర్ ఆఫీసర్స్ యూనియన్ మారయ్య గారు, తర్వాత మన మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర గారు, మన రిటైర్డ్ ఎంఈఓ గారు, తర్వాత రవీందర్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రావు సార్కి వాళ్ళ సతీమణికి, తర్వాత వాళ్ళ మాస్టర్ మూర్తికి నమస్కారాలు తెలియజేస్తూ, తర్వాత విద్యార్థులకు ఫస్ట్
మీరు దండలు తెచ్చినారు, దండలు ఇటు చూడండి, ఇటు చూడు సార్. మొదటిగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటున్న విద్యార్థులు ఎవరైనా వచ్చి మీ సార్ గురించి చెప్పండి. సారు మాకు చాలా చాలా మంచిగా మీరు చేసారు. సారు అందరినీ ముందుకి చదివించిండు. సారు అందరికీ ట్యూషన్స్ పోయి అంతకుముందు సారు చెప్పకపోయేది. సారు చాలా మోటివేట్ చేసి చాలా బాగా చెప్పారు. అందరికీ ట్యూషన్స్ అవి చాలా చెప్పి చాలా మంచిగా చేసారు. ఇంకా భోజనం విషయంలో ఇంకా చాలా మంచిగా చేసి చాలా బాగా సార్ మా చాలా బాగా చూసుకున్నారు. అన్ని సదుపాయాలు చాలా చక్కగా అనిపించి మాస్టర్ చాలా బాగా చదివారు. సార్ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. మంచిగా మమ్మల్ని చూసుకుంది. కన్నా కొడుకు లేక పిల్లలందరికీ మినిమం పాటించింది. పిల్లలకి ఏది వచ్చిన పిస్తాలు వచ్చినాయి బాబు ఇట్లా చదువుకోవాలి, పేపర్లు తెచ్చి మంచిగా చదువుకోవాలి, తెచ్చుకోవాలి, ఏదో వంటలు శుభ్రంగా ఉండాలి, పిల్లలకు మంచిగా టైం పనిచేయాలని చూస్తున్న క్లాసులు చెప్తలేదు. ఈరోజు వార్డెన్ సార్ ప్రత్యేక ధన్యవాదాలు. నేను సార్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే సార్ వచ్చి 3 years కావడంతో నేను మా ఎంఈఓ సార్ మా హెడ్మాన్స్ గారు నేను చాలా కష్టపడి ఇది ఎస్సీ హాస్టల్ అయినా కూడా ఎస్టీ పిల్లల్ని అడ్మిషన్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. అడ్మిషన్ తెచ్చినాం. మా యొక్క విన్నపాన్ని మన్నించి వాళ్ళ సారు వాళ్ళందరికీ అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి అదేవిధంగా ఎస్సీ పిల్లల కంటే ఎస్టీ పిల్లలే ఎక్కువ దాదాపు హాస్టల్లో మేము తీసుకొచ్చిన అడ్మిషన్ని పర్మిషన్ తీసుకురావడం, జాయిన్ చేసుకోవడం, ఏమైనా ఉంటే సార్ నాకు ఫోన్ చేయడం, లేకుంటే మా హెడ్మాస్టర్ గారికి ఫోన్ చేయడం. ఎన్ని వచ్చేసి వాళ్ళకి బిల్లింగ్ వేసేవారు. ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, లేకపోతే బయాలజీ కావచ్చు, వేరే వేరే సబ్జెక్ట్స్ హిందీ కూడా ఇవి సార్ బాగా ట్రై చేశారు. ఆ పరిస్థితులు సార్ డిసప్పాయింట్ చేయడానికి నా డబ్బులు అన్నాడు 1-2 సార్లు కానీ చేసిన ప్రతి ఒక్క విషయంలో పిల్లలకైతే 100% సపోర్ట్ చేశారు. అట్లా కన్ఫ్యూజ్ అయిపోతుంది. రిటైర్మెంట్ అవడం అనేది కొద్దిగా బాగా కనిపిస్తుంది. అయినా సరే మరి రిటైర్మెంట్ అనేది అప్పటికి తప్పదు. కాకపోతే సార్ అయితే చాలా యాక్టివ్ ఉన్నారు. నేను కూడా ఆల్రెడీ ఇక్కడ చూసి తెలుస్తున్నాను. పెద్దలు బిఎస్డబ్ల్యూ గారు, సజ్జన్ కుమార్ గారు, మీరు పెద్దలందరికీ నమస్కారం. మీరు రావణపేట హెచ్డబ్ల్యూ అండి. సార్ నాకు సూర్యాపేట నుంచి పరిచయం. ఒక గైడ్ లెక్క సార్ మంచిగా నాకు ఇది ఉండే దిగిపోతుందంటే ఇప్పుడు బాధ అవుతుంది. ఇంకా 2 నెలలు ఉంటే మంచిగా కలిసి చేద్దాం, కానీ టైం పెంచలేదు, అది అయిపోయింది. కానీ నాకు ఒక సార్ ఎప్పుడు హాస్టల్ అని ఆయన మాట్లాడే విషయాలు, మీటింగ్ ఏదైనా ఇద్దరం కలిసి వెళ్ళేది, మంచిగా సహకారం ఉండేది హాస్టల్. మరి నూతనం అనేది సార్ దగ్గర చాలా ఉంది. ఇంకా మాటలు ఎప్పుడు దాచుకోడు. ఆ తొందరగా బయటపడటంలో కూడా అది ఏదో దాని కోపం చూపిస్తుంది చెప్పండి. అతను బాధపడదు మాట్లాడేస్తాను. దాంతో కొంచెం చదివించిన కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేవారు. అయినా కూడా ఆడిపోతూ మరించుకుంటూ కూడా ఎన్నో సంవత్సరం చూపించినందుకు చదువుకోవాలి. పిల్లలకు పిల్లలతో తీసుకొని వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దినందుకు ఆ పిల్లలు కూడా సంతోషంగా ఉంది. వాళ్ళు మిమ్మల్ని గౌరవించారు. అలాగే జీవితాలను ప్రజలు జీవితాలను అభివృద్ధి చేసుకుంటూ వ్యవసాయం అందరికీ పిల్లలకైతేనేమో ఆర్టిస్టు, తర్వాత పిల్లలందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, వాస్తవానికి జన్మించింది 1962లో. సో వాస్తవానికి మా ఫ్యామిలీ, మా నాన్నగారు కానీ మా అమ్మ ఇద్దరు కూడా ఎంప్లాయీస్. మా నాన్న టీచర్గా ఉండేది మొదట్లో. మీకు బాలవాడి కూర్చొని అందరికీ చాలా మంది తెలుసు అనుకుంటా.
బాలవాడి స్కూల్ టీచర్గా మా అమ్మగారు ఉండేది. మేము మొత్తం 5 అన్నదమ్ములం. దాంట్లో ఒక ఆయన కొద్దిగా చిన్న వయసులోనే చనిపోయాడు, చివరి తమ్ముడు. మిగతా అందరం కూడా ఇప్పుడు కలిసి మంచిగా ఉంటున్నాం. మాకు మా ఫాదర్ హెడ్ మాస్టర్ కాబట్టి, తర్వాత మేమెవరికి లొంగి ఉండదు, సరెండర్ అనేది మా చర్చలో ఉండదు అనేది మా ఫాదర్ కూడా నా కూడా దాదాపు ఒకటే అనుకుంటారు. ఆయన అంటే ఎవరికి మనం కాదు, మన లెవెల్లో మనం ఉన్నాము అనేటటువంటి ధోరణితోనే మమ్మల్ని పెంచారు. మేము 10th క్లాస్ వరకు ఏదో అందరితో పాటు చదివేది. ఆయన అందరినీ ఒక్కొక్కరు చేసి నువ్వు ఏమవుతావు, నీ టార్గెట్ ఏంటి, ఫ్యూచర్ ఏం కాదుతున్నావు అని చెప్పి అడిగి అందరికీ అన్న పట్టం తయారు చేయడానికి సౌహృదయులు, నిరాడంబరులు, స్నేహశీలి శ్రీ గొల్లపల్లి జగన్మోహన్ రావు గారు తేదీ 31/5/2020 షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ పాలన సూత్రం నారాయణపురం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఉద్యోగ విరమణ చేసిన సందర్భంలో సమర్పించు అక్షరాభినందన మందారమాల. గొల్లపల్లి వంశావళి చంద్రుడవై శ్రీ పాండురాజు శ్రీమతి శేషమ్మ పుణ్య దంపతుల ప్రథమ నందనుడవై వినాయక చవితి శుభపర్వ దినాన వానసులకు జన్మించిన పుణ్యాత్ముడవై నలుగురు సోదరులు రఘురామరాజు, పురుషోత్తమరాజు, భాస్కరరాజు, సహదేవరాజులకు ఆదర్శుడవై జగన్మోహన్ రాజు నామదేవుతో విలసిల్లుతున్న ఓ భాగ్యవంతుడా, మీ ఇవే మా సన్మాన స్వాగత కుసుమాల మాల. కలం చేతంతుని ప్రాథమిక విద్య 1 నుండి 4వ తరగతి వరకు విశ్రాంత వసతుల సంక్షేమాధికారి శ్రీ ఎస్ రాము గారి వద్ద, 5 నుండి 7వ తరగతి వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ నెంబర్ 1 సూర్యాపేట నందు, 8 నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సూర్యాపేట నందు, మాధ్యమిక విద్య 1977 మధ్యకాలం ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేట నందు, డిగ్రీ BSc BJCలో న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ హైదరాబాద్ భాగ్యనగరం నందు, BEd 1982 సంవత్సరం నాగార్జున సాగర్ నందు విద్యను అభ్యసించిన ప్రతిభాశాలి మీ ఇవే మా నమో భాగములు. 1983 నుండి 1985 వరకు సూర్యాపేటలోని వివిధ ప్రైవేటు పాఠశాలలకు విద్యాసేవలు అందించి తేదీ 28/11/1980 ప్రప్రథమంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతులను దుంగతూరినందు వార్డెన్గా ప్రభుత్వ రంగ సంస్థలో ప్రవేశించి నూతన చందంపేటి, తిమ్మాపురం, అరవపేటి, తిరుమలగిరి, భువనగిరి, నిడమనూరు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు శ్రీమద్ మండల